భాస్కర శర్మ కమలమ్మ అనే దంపతులకి లేక లేక ఒక పుత్రుడు జన్మించాడు. ఒకసారి పక్క ఊరి పని మీద భాస్కర శర్మ అడవి మార్గం గుండా పోతుంటే ఒక ముంగీస ఆయనతోటే వచ్చింది. సరే అని ఆ ముంగీసను సంచిలో వేసుకొని ఇంటికి తెచ్చాడు. కమలమ్మకి ముంగీసను చూపి, ఇది మనతోనే ఉంటుంది, మన చిన్న బిడ్డకి తోడుగా ఉంటుంది అని ఆహారం పెట్టి సాకుతూ ఉన్నారు. ఒకనాడు కమలమ్మ బావి దగ్గరకు నీళ్ల కోసం పోతూ ఉయ్యాలలో బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని ముంగీసకు చెప్పి వెళ్ళింది. ఇంతలో ఒక నల్ల త్రాచు ఉయ్యాల దగ్గరికి రావడం ముంగీస చూసి దానితో పోరాటం చేసి చంపేసింది. ఇంతలో కమలమ్మ బిందె నీళ్లతో ఇంట్లోకి వచ్చింది. ముంగీస మూతికి అంటిన రక్తం చూసి తన బిడ్డను తినేసింది, ఇంకేముంది అని నీళ్ల బిందెని దాని మీదికి వేసి ఉయ్యాల దగ్గరికి పరిగెత్తింది. ఉయ్యాలలో బాబు క్షేమంగా నిద్రిస్తున్నాడు. పక్కన నల్ల త్రాచుపాము చచ్చిపడి ఉంది. అరే, ఆవేశంలో అనాలోచితంగా పాపం ముంగీసను చంపేశానే అని బాధపడింది. ఇది జస్ట్ మనకు పెద్దవాళ్ళు చెప్పే కథ. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు బాధని మిగులుస్తాయి. మనిషి ఆవేశంతో క్షణంలో చేసే హాని ఇది ఇతరుల జీవితాన్ని బలి తీసుకుంటుంది. క్షణిక కోపంతో ఆవేశంతో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.